25 సంవత్సరాల క్రితం ఏకాంతంగా దేవుని దగ్గరికి వెళ్ళి మోకాల మీద పడి, ప్రభు నిజంగా నరకము అనేది ఉందా? ఎవరైనా ఒకవేళ నీ ప్రేమను, నీ క్షమను అంగీకరించకుండా ఒకవేళ వారు చేసిన పాపంలో చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోవాల్సిందేనా? అది భయంకరమైన స్థలం అని, అగ్ని ఆరదని, పురుగు చావదని, ఏడుస్తూనే ఉండాలని, యుగ యుగాలు తగలడిపోవాలని బైబిల్లో అయితే ఉంది. కానీ నిజం చెప్పు ప్రభువా అని నేను మోకాల మీద పడి ప్రభువుని అడిగితే, లేక తండ్రిని అడిగితే దేవుడిచ్చిన సమాధానం ఏంటో తెలుసా అండి? ఆ కుమారుడా, నరకము అనేది నిజంగా లేకపోతే నేను బహుగా ప్రేమించిన నా ప్రియ కుమారుడిని యేసుక్రీస్తును లోకానికి ఎందుకు పంపిస్తాను? బైబిల్ సెలవిస్తుంది, నరకంలో అగ్ని ఆరదు, శరీరానికి పట్టినటువంటి పురుగు చావదో, అక్కడ కేవలం అరుపులో, అక్కడ కేవలం కేకలో, అక్కడ కేవలం ఏడుపులో బాధ తట్టుకోలేక పళ్ళు కొరుక్కునేటటువంటి భయంకరమైన స్థితి. ఒకసారి ఒక వ్యక్తి నరకంలో ప్రవేశించాడంటే బయటికి వచ్చే ఛాన్స్ లేదు. అది నిజం. యుగ యుగములు మనిషి తగలడిపోవడము నిజం. అది నిజం కాబట్టే నువ్వు గాని, నీతో పాటు ఉన్నవారు గాని నరకానికి వెళ్ళకూడదని, మీరు చేసిన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చెల్లించటానికి నా కుమారుని లోకానికి పంపించాను.